ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే మనకి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎదురు చూస్తున్నటువంటి మనకి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే రాబోతున్నాయి. మనం ఆల్రెడీ గత వీడియోలో కూడా మాట్లాడుకున్నట్లయితే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కాకుండా రైతులకి ప్రతి ఏడాది కూడా పంట నష్ట పరిహారంకి సంబంధించినటువంటి డబ్బులను కూడా కూటమి ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందన్నమాట. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మరి దానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ యొక్క అర్హత ఉన్నటువంటి మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇలా కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీకు మీ యొక్క 2 పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే తీసుకోవచ్చు. మరి మీరు ఏం చేయాలండి అంటే మీకు నేను ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాలలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పంట నష్ట పరిహారం డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే గత ఏడాదికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు కింద 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 3వ విడతల్లో 20,000 రూపాయలు అయితే వారికి అందడం కూడా జరిగింది. మరి ఇంకా మనకి ఇక్కడ ఈ ఏడాది ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు గతంలో మనకి వర్షాలు వచ్చి వరదలు వచ్చి తీవ్రంగా పంట నష్టపోయారు. అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా డబ్బుల్ని అందించేందుకు కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కనుక ఇలా చేసుకుంటే అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పొందవచ్చు. సో వీడియోలో వెళ్ళక ముందు పూర్తి సమాచారం తెలుసుకోక ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాకానైతే ప్రకటించింది. మరి ఈ నెలలో ఏదైతే మే నెల చివరి వారంలో ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ వాయిదా వేయడం అయితే జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారాన్ని అందిస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం అయితే రైతులకైతే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 46 లక్షల మంది 50,000 మందికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే నేపథ్యంలో ద్వారా సాయాన్ని అయితే డబ్బులను అయితే పొందుతున్నారు. ఇక మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, ఏదైతే పీఎం సమానిధి పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతులకి ఈ మే నెల చివరి ఆఖరుల నుంచి డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు అన్ని నిధులు సరిగా కుదిరినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలుపుకొని 7,000 రూపాయలు ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మొదటి విడత కింద ఈ డబ్బులను అయితే ఈ నెల చివరి ఆఖరుల నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉండడం జరిగింది. ఇక ఏవైతే డబ్బులు పంపిణీ చేసినటువంటి డబ్బులు నేరుగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే నిధులు అనేది మీ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.